ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. నీకు ఫైనల్గా చెప్తున్నాను, మా ఇంటి విషయాలతో నీకు సంబంధం లేదు. నీ కొడుకు సంగతి నువ్వు చూసుకో. నా కూతురు విషయాలు నీకు అనవసరం. పద సంధ్య. సంధ్య నా మనిషి. ఇంకొకసారి తననేమన్నా అంటే బాగోదు చెప్తున్నాను. సంధ్య నా మనిషి. ఇంకొకసారి తననేమన్నా అంటే బాగోదు చెప్తున్నాను. సింధు, ఎందుకలా ఉన్నావు? సాయంత్రం స్కూల్ దగ్గర చిన్న డిస్టర్బెన్స్ అక్క. ఏం జరిగింది? ఆ కన్యాకుమారి నా కూతుర్ని చెడగొడుతుందక్క. శశి క్లాస్కి సెల్ ఫోన్ తీసుకొచ్చింది. పిల్లలకి జంక్ ఫుడ్ పెడతావా? శశిని చెడగొడతావా? ఏంటే? నాకిష్టమైన ఫుడ్ పెడతాను, అసలు అడగడానికి నువ్వెవరే? శశి అమ్మని. ఆ కన్యాకుమారి చెంప పగలకొట్టి మంచి పనిచేశావు సింధు. నా కూతురు విషయంలో నేను మంచి చేసినా అది యష్కి చెడుగానే కనపడుతుందక్క. సంధ్య నా మనిషి. ఇంకొకసారి తననేమన్నా అంటే బాగోదు చెప్తున్నాను. ఈ మగాళ్ళంతా ఇలా ఎందుకుంటారక్క? నా ముందే యష్ సంధ్య నా మనిషి అని ఎలా చెప్తాడు? తన భుజం మీద చెయ్యేలా వేస్తాడు. తన భుజం మీద చెయ్యేసి ఏదో తను తాళి కట్టిన భార్యలా ఫీల్ అవుతున్నాడు. నటించడానికి వచ్చిన మనిషిని నెత్తి మీద పెట్టుకుంటున్నాడక్క. ఏంటి సింధు నువ్వు? యష్ని వద్దనుకునేది నువ్వే, మళ్ళీ అతని గురించి బాధపడేది నువ్వే. నీ ఫీలింగ్స్ చూస్తుంటే ఇంకా నీ మనసులో యష్ మీద ప్రేమ ఉందనే అనిపిస్తోంది. కానీ నీ ప్రవర్తన, మాటలు చూస్తుంటే అసలు యష్తో నీకే సంబంధం లేనట్టుగానే ఉంటావు. ఏంటి సింధు ఇది? యష్ని నేను ప్రాణంగా ప్రేమించానక్క. అలాంటి నన్ను, నా క్యారెక్టర్ని అనుమానించి నాకు దూరం అయ్యాడు అన్న బాధ నాకున్నా, ఇంకో అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని అది నా మనిషి అంటూ నా ముందే దాని భుజం మీద చెయ్యేసి తీసుకెళ్తుంటే
నాకు కోపం రాదా అక్క? నీ కోపం నాకు అర్థమైంది సింధు, కానీ నీ ప్రేమే నాకు అర్థం కావడం లేదు. నా ప్రేమేంటో నా భర్తకే అర్థం కాలేదక్క. ఇంకా నీకేం అర్థం అవుతుంది చెప్పక్క. గుడ్ నైట్ అక్క. సంధ్య నా మనిషి. చాలు సంధ్య. కొద్దిగా వేసుకోబే. ఈ కర్రీ అంటే నీకిష్టమేగా? ఏంటి చాలా సంతోషంగా కనపడుతున్నావు? మామూలు సంతోషం కాదవతా, నా మనసంతా సంతోషంతో పూర్తిగా నిండిపోయిండది. అంత సంతోషానికి కారణమేంటో? ఇందాక స్కూల్ దగ్గర ఏం జరుగుంటుందో తెలుసా దావతా? అమ్మో, అక్కడ జరిగిందంతా అమ్మి చెప్పేస్తే శశికి ఫోన్ ఇచ్చి పాడు చేస్తున్నానని సింధు నన్ను కొట్టినట్టే వీళ్ళు నాతో ఆడుకుంటారు. మా అమ్మి నీ విషయం చెప్పకుండా ఆపాలా? ఏం జరిగింది? వదినా, నేను చెప్తాను. ఏం లేదు వదినా, శశి విషయంలో నేను కేర్ తీసుకోవడం ఆ సింధుకు నచ్చటం లేదు. చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ రాద్ధాంతం చేస్తుంది. శశి గురించి ఏదేదో మాట్లాడుతూ ఉండదే. మనం శశిని పాడు చేస్తున్నామంట. అలా మాట్లాడే అర్హత నీకు లేదు అన్నాను వదినా. వదినా, అంతే వదినా. కోపంతో ఊగిపోయి నన్ను లాగి పెట్టి ఒక్కటిచ్చిండది. అమ్మగా శశి గురించి మాట్లాడే అర్హత నాకు లేదంటావా అని నన్ను చెడమడ తిట్టేసి ఉండదు వదినా. అదే టైంకి సంధ్య అల్లుడు గారు అక్కడికి వచ్చుండారు. ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్పలేనులే అమ్మి, నువ్వే చెప్పమ్మి. శశిని ఇట్టాగైనా పెంచడం అని అబ్బిని కూడా ప్రశ్నించింది తాత. అప్పుడు ఈయన సింధుకి సమాధానం చెప్పాడు చూడు, భలేగా చెప్పాడులే. నీకు ఫైనల్గా చెప్తున్నాను, మా ఇంటి విషయాలతో నీకు సంబంధం లేదు. నీ కొడుకు సంగతి నువ్వు చూసుకో. నా కూతురు విషయాలు నీకు అనవసరం. సంధ్య నా మనిషి. ఇంకొకసారి తననేమన్నా అంటే బాగోదు చెప్తున్నాను. సింధు మీద మామూలుగా కోపం లేదనుకో, ఆయన ఒక రేంజ్ లో మాట్లాడి సింధు నోరు మోయించాడు తాత. బాగా మాట్లాడావురా. దాని తిక్క కుదరాలి అంటే నువ్వు దాన్ని లెక్క చేయకుండా మాట్లాడడమే కరెక్ట్ అసలు. అమ్మయ్యా, శశికి నేనే సెల్ ఫోన్ ఇచ్చిన విషయం బయటపడలేదు. ఇవాళేదో యశ్ సింధు మీద అరిచేశాడని ఆనందపడకు.
సింధుతో యష్కి అవసరం పడే రోజు వస్తుంది, అది గుర్తుపెట్టుకో. సింధుతో నాకేం అవసరం వస్తుంది నాన్న? చెప్పలేనురా, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. రే యష్, మీ నాన్న మాటలేం పట్టించుకోకరా. ఆయన ఎప్పుడు అంతే, సింధునే సపోర్ట్ చేస్తాడు. చూడు చంద్ర, సింధుతో పని లేకుండా రిషి మనసు మార్చి మళ్ళీ వాడు మన ఇంటికొచ్చేలా చేస్తాను, చూస్తూ ఉండు. చేయడం తర్వాత చేతులు కాల్చుకోవడం, ఇది నీకు అలవాటే కదమ్ము. చెయ్యి, ఏం చేస్తావో చెయ్యి. రేపు స్కూల్ దగ్గరికి వెళ్ళి నా మనవణ్ణి కలిసి వాడి మనసు మార్చే ప్రయత్నం చెయ్యాలి. అసలు తిను. రిషి తిను. తిను రిషి. నాకొద్దు. మారం చేయకుండా తినాలి. సరే, నువ్వు నాకు కథ చెప్పు, వింటూ తింటాను. సరే. అనగనగా ఒక ఊళ్ళో రిషి అనే రాజు ఉండేవాడు. అంటే నేనా? అవును, తిను. అమ్మా, అటెవరో వెళ్ళారమ్మా. ఏదో నీడ కనిపించింది. ఎక్కడ రిషి? అటమ్మా, అటు వెళ్ళారు. నిజంగానే చూసావా? అవునమ్మా, నేను చూశాను. ఎవరో అటు వెళ్ళారు. అటు వెళ్ళింది దెయ్యాలా అమ్మా? దెయ్యాలు భూతాలు అంటూ ఏం ఉండవు రిషి. ఆ నీడలు మనుషులవే. ఎవరా మనుషులు? దొంగలా? రిషిని ఎత్తుకురమ్మని యష్ వాళ్ళమ్మ ఆ దొంగ విధవల్ని ఎవరినైనా పంపించిందా? మాట్లాడవేంటమ్మా? రిషి, పద వెళ్ళి వాళ్ళెవరో చూద్దాం. తలుపు తీసుందేంటి? చూద్దాం పద. మంగళ, మావా, నీకిష్టమని ఫ్రైడ్ రైస్ చేసి తీసుకొచ్చా, తిను మావా. నాకు తెలిసే మంగళ, నీ మనసు ఎంత మంచిదో. అమ్మా, అదిగో అక్కడున్నారు. వాళ్ళని వదలకూడదమ్మా. ఇంత పెద్ద కర్ర తీసుకుని కొట్టాలి. మావా, నాకు తినిపించు మావా. తినిపిస్తానే. నీకు తినిపించకుండా నేను తింటానో చెప్పు? నాలో సగమే నువ్వు. తిను. రిషి,
అక్కడేమైనా దొరుకుతుందేమో చూద్దాం. అక్కడుంది పద. మామా మామా, ఏ మాటకు ఆ మాట గాని ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నాం గాని ఒకరినొకరం దూరంగా చూసుకుంటున్నాం కానీ ఈ ఇద్దరం కలిసి ఉండే భాగ్యమే లేదు. ఇంకెన్నాళ్ళు మావా ఇది? ఏం చేస్తామే, మన పరిస్థితి అట్టా ఉన్నాయి. ఏ దేవుడో దేవతో కరుణించి వాళ్ళిద్దరిని ఒకటి చేస్తే తప్ప మన ఇద్దరం సంతోషంగా కలిసి ఉండలేమే. గౌరీ మంగళ, మీరా? మీరేంటి ఈ టైంలో ఇక్కడ? ఇలా ముసుగేసుకుని ఏం చేస్తున్నారు? మా బావకి ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం సిందమ్మా. నా కోసం ప్రేమగా వండి తీసుకొచ్చిందమ్మా, అందుకే తింటున్నానమ్మా. మీరు బావ మరదళ్ళా? అవునమ్మా, మొగుడు పిల్లలను కూడామ్మా. మరి ఇద్దరు ఏమీ కానట్టుగా ఎందుకు నటిస్తున్నారు? ఏం చెప్పమంటావమ్మా, మొగుడు వదిలేసిన ఆడదానికి ఉద్యోగమని భవానమ్మా. పిల్లాన్ని వదిలేసిన మొగుడికే జాబ్ ఇస్తానని ప్రసాదయ్య గారు. మంచి జీతాలు ఆ వదులుకోలేకే మా మొగుడు పిల్లల బంధాన్ని వదులుకొని ఇలా విడివిడిగా పనివాళ్ళగా చేరామమ్మా. అమ్మా, మేము మొగుడు పిల్లలమని అమ్మగారికి అయ్యగారికి తెలిస్తే మమ్మల్ని పనిలో నుంచి తీసేస్తారమ్మా. అందుకే రాత్రిపూట ఇలా దొంగసాటుగా కలుసుకుంటాం. మీరిద్దరూ ఇలా రాత్రిపూట దొంగచాటుగా కలుసుకుని కష్టపడకపోతే భవానీ అక్కని బావగారిని కలపాలని ట్రై చేస్తే సరిపోతుంది కదా. వాళ్ళు కలిసిపోతే మీరు కలిసి ఉండొచ్చు. అలాంటి చాలానే చేసామమ్మా, కానీ వాళ్ళని కలపడం మా వల్ల కాలేదు. నేను వాళ్ళని కలపడానికి ప్రయత్నం చేస్తాను. ఆ విషయంలో మీరు నాకు హెల్ప్ చేస్తారా? ఎందుకు చేయం? తప్పకుండా చేస్తామమ్మా. భవానమ్మ ప్రసాదయ్య గారు మళ్ళీ ఒకటవుతారంటే మాకంతకంటే కావాల్సిందేందమ్మా. మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాను, సారీ. మీరు మాట్లాడుకోండి. రిషి, వెళ్దాం పద నాన్న. భవానీ అక్కని ప్రసాద్ బావగారిని ఎలా కలపాలి? ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది, ప్రేమ ఉంది, కానీ అది వాళ్ళు ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు బయట పెట్టుకోవడం లేదు. కరెక్ట్గా చెప్పారమ్మా. వాళ్ళ మనసుల్లో ఉన్న ప్రేమని మనం బయటపడే విధంగా ఏదైనా చేయగలిగితే బాగుంటుంది. ఏం చేయాలి? అమ్మా, ఈ ఫోటో నువ్వు నాన్న పెళ్లికి ముందు తీసుకుందా?
అవును రిషి. ఆ ఫోటో చాలా బాగుందమ్మా. మంగళ, భవానక్క ప్రసాద్ బావల పెళ్లి ఫోటోలు ఆల్బమ్ లాంటిది ఏమైనా ఉందా? అట్లాంటివి ఉన్నాయో లేదో మాకు తెలీదమ్మా, కానీ స్టోర్ రూమ్లో వాళ్ళ పెళ్లి ఫోటో ఉందమ్మా. అది చాలు వాళ్ళని కలపడానికి. గౌరీ, అమ్మగారు వెళ్ళి ఆ పెళ్లి ఫోటోని తీసుకురా. అట్టగా అమ్మగారు. అమ్మగారు, చాలా బాగుంది. ఈ ఫోటో ఇద్దరికి కనపడేలా ఎక్కడ పెట్టాలి? గౌరీ, అమ్మా, ఇద్దరికి కనపడేలా అక్కడ పెట్టు. అట్టగానమ్మా. మీరిద్దరూ ఏం చేయాలంటే అర్థమైందా? అలాగే సిందమ్మా. వాళ్ళ పెళ్లి ఫోటో చూసిన తర్వాత ఇద్దరిలో ఆలోచన స్టార్ట్ అవుతుంది. ఈవిడ సింధుయే కదా? ఈమె టీవీలో పిల్లల కోసం మొగుడుతో గొడవపడ్డ సింధుయే కదా? ఏమ్మా, టీవీ డిబేట్లో నీ పిల్లలు నీ మొగుడికే పుట్టలేదని చెప్పడానికి నీకు సిగ్గుగా లేదు? నీ పిల్లలిద్దరికీ ఒకే నాన్ననా, లేక ఇద్దరు పిల్లలకి ఇద్దరు నాన్నలున్నారా? ఈవిడ పిల్లలు చదివిన స్కూల్లో మన పాప చదివితే మన పాప చదువు కూడా సంకనాకిపోతుంది. పద, మనం వేరే స్కూల్లో జాయిన్ చేద్దాం. పదండి.